girls and all the fans. Here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సదా కే స్పెల్లింగ్ పొటాటో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పాడ్ బై ప్రెస్టీజ్. అలల రుచులు జిహ్వ తీరాన్ని తాకుతున్నాయి. సాగర తీరాన ఉన్న నగరం గరం గరంగా వేడి వేడిగా రుచులతో ఘుమఘుమలాడబోతుంది. సో మరి వైజాగ్లో 12 మంది పార్టిసిపెంట్స్తో మేము రెడీగా ఉన్నాం. సో లెట్స్ ఇన్వైట్ పార్టిసిపెంట్స్. నంబర్ 1 బబిత గారు, సెకండ్ పార్టిసిపెంట్ ప్రవీణ గారు, థర్డ్ పార్టిసిపెంట్ మానస గారు, ఫోర్త్ పార్టిసిపెంట్ సౌజన్య గారు, ఫిఫ్త్ పార్టిసిపెంట్ భవానీ గారు, సిక్స్త్ పార్టిసిపెంట్ పావని కుమారి, సెవెంత్ పార్టిసిపెంట్ సునీత గారు, ఎయిత్ పార్టిసిపెంట్ అనురాధ గారు, నైన్త్ పార్టిసిపెంట్ నిరుపమ గారు, నెక్స్ట్ పార్టిసిపెంట్ విజయలక్ష్మి గారు, ఓకే నెక్స్ట్ పార్టిసిపెంట్ సుధారాణి గారు, లాస్ట్ పార్టిసిపెంట్ నిర్మల గారు. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పాడ్ బై ప్రెస్టీజ్లో మీరందరూ వంటలు చేయడానికి వచ్చేసారు. 12 మంది రెడీగా ఉన్నారు. మరి ఏ రకాల వంటలు మీరు చేస్తారో, కాంపిటీషన్లో ఎలా ముందుకు సాగుతారో, ఎవరు మహారాణి అవుతారో తెలియాలంటే మన విజయరావు గారు ఇక్కడ రావాల్సిందే. సో లెట్స్ ఇన్వైట్ అవర్ జడ్జ్ విజయరావు గారు. వైజాగ్లో జరుగుతున్న ఈ ఎపిసోడ్లో ఒక స్పెషల్ గెస్ట్. చాలా సినిమాల్లో మీరు చూసుంటారు, చాలా సీరియల్స్లో మీరు చూసుంటారు. ఈ మధ్య ప్రొడ్యూసర్గా కూడా మారి కొన్ని అత్తా కోడలకు సంబంధించిన సీరియల్స్ చేస్తున్నారు, అలాగే అత్తా కోడలకు సంబంధించిన గేమ్ షోస్ చేస్తున్నారు. సో లెట్స్ ఇన్వైట్ మహతి గారు. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్టోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3. షో మహతి గారు, థ్యాంక్ యూ. మీరు ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు చూసారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది అన్న చెప్పాను. చాలా బాగుంది. మీరు వంటలు చేస్తారా ఇంట్లో? అప్పుడప్పుడు చేస్తారు. ఇది చూసినప్పటి నుంచి నేనే చేస్తున్నా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు అలా వంటలు చేయాలనే మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మన ఫేవరెట్ జడ్జ్ ఇక్కడ లేకపోతే మనం ఈ షోని స్టార్ట్ చేయలేం కాబట్టి
లెట్స్ ఇన్వైట్ గీతాంజలి గారు. మరి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? గేమ్ స్టార్ట్ చేయండి, మీరు వంటలు అదరగొట్టేయాలి. సో ఇక్కడ మా ముందు ఒక బౌల్ ఉంది. ఈ బౌల్లోంచి మేము మీ అందరి పేర్లు ఉన్నాయి, మీ 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. 2 చీట్లు తీస్తే ఆ 2 చీట్లలో ఎవరి పేర్లు ఉన్నాయో వారు ఒక టీమ్గా ఒక టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా? ఓకే, ఇవ్వండి అమ్మా. సో ఇప్పుడు 2వ చీటి నేను తీస్తాను. మీరు తీసిన చీట్లో వచ్చిన పేరు సౌజన్య, నేను తీసిన చీటిలో వచ్చిన పేరు విజయలక్ష్మి గారు. ప్రవీణ గారికి జంటగా అనురాధ, పావని కుమారి. మీకు జంటగా నిర్మల గారు. మానస. మానస గారికి వచ్చిన పార్ట్నర్ నిరూప గారు. భవానీ గారు. భవానీ గారికి వచ్చిన జంట సుధారాణి గారు. ఓకే. బబిత అండ్ సునీత గారు, మీరిద్దరు తాత ఏంటి అనుకొని వచ్చారా? ఓకే, బబిత గారు అండ్ సునీత గారు మీరు టేబుల్ నెంబర్ 1. ఓకే, మరి ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు జడ్జెస్, జట్లుగా ఉన్న ఈ పార్టిసిపెంట్స్ అందరికీ ఒకసారి మీరు గుడ్ లక్ చెప్పేస్తే. గుడ్ లక్. బాగా చేయండి. కారాలు ఎక్కువ వేయకండి, పులుపులు ఎక్కువ వేయకండి. ఓకే, ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద రౌండ్ నెంబర్ 1. కానీ మీకు ఇచ్చే టైం మాత్రం 20 minutes మాత్రమే. ఈ 20 నిమిషాలు అయిపోగానే నేను స్టాప్ చెప్తాను. ఎక్కడ వారు అక్కడే ఆగిపోవాలి. 2 చేతులు ఇలా పైకెత్తి హ్యాండ్స్ అప్ పొజిషన్లో ఉండాలి. రెడీ? 1 2 3 గో. ఇది మీరు మెడికల్ షాప్లో కూడా పెట్టుకోవచ్చండి. స్ట్రాంగ్గా ఉండడానికి మీరు రాగి. ఎవరి ఐడియా ఇది? మీ ఇద్దరిలో ఎవరి ఐడియా? ఇద్దరు కంబైండ్. పచ్చగా ఉంది ఏంటమ్మా? చెప్తూ ఉంటూనే అన్ని ప్రోటీన్స్ అంటే పిల్లలకి ఎప్పుడు రొటీన్ గా అన్నం పప్పు కంటే కొంచెం డిఫరెంట్ గా చేయాలి అన్నమాట. ఇవి 3-4 ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నా. ప్రతి ఒక్కరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ హస్బెండ్ గురించి ఆలోచించరే? ఒక విషయం చెప్పండి, వాళ్ళ హస్బెండ్ కి చాలా ఇష్టం ఈ ఐటమ్. అవునా? సో మీరు కాబోయే హస్బెండ్ గురించి చాలా కష్టపడుతున్నట్టున్నారు ఇప్పటి నుంచి. ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నారండి? అర్థం చేసుకునే వాళ్ళైతే పర్లేదా? ఎలాంటి వంటలు చేసి పెట్టినా తినే వాళ్ళైతే చాలా? రెండు రకాలుగా ఉండాలి. లాస్ట్ 10 seconds. ఉప్పు మర్చిపోకండి అందరూ. 8 7 6 6 5 5 4 4 3 3 2 1 స్టాప్. ఇప్పుడు ప్రతి ఒక్క టేబుల్ నుంచి అందరూ తీసుకొచ్చి ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసి వెళ్ళిపోండి. నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5, 6. ఓకే, మరి 6 టేబుల్స్ పైన చేసిన వంటకాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఈ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అండి. ఇప్పుడు మీ ముందుకు రాధాకృష్ణ జానపద తప్పెటగుల్ల బృందం నుండి సత్యం గారు ఇక్కడికి వస్తున్నారు. మీ అందరికీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. అమ్మా గోపమ్మ నా మన వినవమ్మా మా యశోద తనయ వెన్నల దొంగ
రాయ బాబ తనయ వెన్నెల బొమ్మాయి ఓ చెల్లె అమ్మా గోప మా నల్లనోడు కాదోయమ్మా మా అల్లారంతా చేశాడమ్మా మల్లె పూల కాలో మల్లె పూల కాలో పాలు పట్టుకొని నేను పల్లెలంతా వెళ్ళుతుంటా పాలు పట్టుకొని నేను పల్లెలంతా వెళ్ళుతుంటా చెల్లు అమ్మా గోపమ్మ ఎండ్ ఆఫ్ ద రౌండ్ 1 2 టీమ్స్ ఎలిమినేట్ అవుతాయి. అది గుర్తుంది కదా మీకు అందరికీ. సో మీరు చేసిన వంటకం మిమ్మల్ని ముందు రౌండ్స్కి పంపిస్తుందా లేకుంటే ఇంటికి పంపిస్తుందా అనేది కాసేపట్లో తెలుస్తుంది. ముందుగా సెలబ్రిటీ గెస్ట్ మీరు టేస్ట్ చేసి మీ కమెంట్స్ చెప్పండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనా? వాళ్ళంతా కష్టపడి కొత్తగా అంటే మిగతా టేస్ట్ చూసేసి నేను చెప్తాను మరి దీనికంటే అది బాగుంటుంది దానికంటే అది ఓకే, బాగుంటుంది ఓకే, అందుకని ఓకే. చెప్పేసి ఓకే ఇప్పుడైతే ఓకే. బాగుంది కానీ నిమ్మకాయ కొద్దిగా తక్కువ చాలా బాగుంది. బాగుంది. కొంచెం అదే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. లెమన్ అది కానీ చిన్న పడి ఉంటే సూపర్ గా ఉండేది. ఇది అదిరిపోయిందండి. పూర్ణం అది చికెన్ కాదమ్మా. నైసా? బాగుంది. ఓకే. డిఫరెంట్ గా ఉంది. ఇది ఏంటి రాగి పిండియా? వెరైటీ పూర్ణంలా ఉంది ఏంటి? రాగి పూర్ణం. ఓ ఏమి విశాఖపట్నం అదరగొట్టిందండి. ఓకే ఇప్పుడు రాగి దోశ. ఆహా సూపర్. ఎవరమ్మా ఇది? నైస్ బాగుంది. రాగులు ఒంటికి మంచిదని తెలుసు అందరికి. నిజంగా ఇలా చేసుకుని మేము కూడా తింటాం. టేస్ట్ ఓకే. పెసర పిండితో చేతి రొట్టి. దీని సైజు దీని క్వాంటిటీ దీని పర్సనాలిటీ చూస్తుంటే ఇక్కడున్న 6 టీమ్స్ అందరికీ దాంతో పాటు మా యూనిట్ అందరికీ వచ్చేటట్టుగా ఉంది. ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందని చెప్పడం ఏంటి, అసలు ఎంత బాగుందో చెప్పలేను. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 2 రొట్టెలు పట్టుకెళ్ళిపోతే చాలా రోజంతా అయిపోతుంది. అయిపోతుంది. విజయరావు గారు మీరు చెప్పండి అమ్మా. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు ఇంకా కొంచెం కూడా కారం వేసుకోవచ్చు. మంచూరియా టేబుల్ నెంబర్ 5. ఓకే అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది. చాలా బాగుందమ్మా. వైజాగ్ వాళ్ళు మంచూరియా చేస్తే చైనా వాళ్ళకే జెలసీగా ఫీల్ కావాలి. వెరీ గుడ్ బాగుంది అంటున్నారు. భవానీ అదరగొట్టావు భవానీ. చాలా బాగుంది. టేస్టీగా ఉంది. ఇంకా ఫాస్ట్ ఎలా చేసావు? చేత్తో చేశారు కానీ కాదు. మీరు ఏంటి పార్సల్ తీసుకొని వెళ్ళిపోతారా ఇంటికి? నాకు ఇంటికి ఇంత పంపించేవా ప్లీజ్? గ్యారంటీ. ఓకే టేబుల్ నెంబర్ 6 టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మరి వెరైటీగా కారా దోశ. ఎప్పుడు కారా దోశ అండి ఇది. పచ్చడి పచ్చడి బ్రహ్మాండమైన పచ్చడిగా చేశారు. నిజంగా బాగుంది. ఈ పచ్చడికి ఈ దోశకి చాలా బాగుంది అంటున్నా. ఓకే సో ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు, కామెంట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మా జడ్జెస్ అండ్ సెలబ్రిటీ గెస్ట్ మీ అందరికీ మార్క్స్ ఇస్తారు. దానిపైన ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ముందు రౌండ్స్కి వెళ్తారు అనేది తెలుస్తుంది. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్లో ఈరోజు వైజాగ్లో జరుగుతున్న ఈ కాంపిటీషన్లో ఫస్ట్ రౌండ్లో మీరందరూ చాలా మంచి డిషెస్ తయారు చేసి తీసుకొచ్చారు. కానీ మేము ముందుగా చెప్పినట్టు ఈ ఫుడ్లో ఒకటి యూనిక్గా ఉండాలి, 2వ పాయింట్ టేస్ట్ బాగుండాలి, 3వ పాయింట్ డెకరేషన్ కూడా చాలా బాగుండాలి అని చెప్పాం. మీరు తీసుకొచ్చిన అన్ని ఫుడ్లో ఈ ఫస్ట్ రౌండ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంది టేబుల్ నెంబర్ 6 పావని కుమారి అండ్ నిర్మల. సంతోషంతో పాటు జీవితంలో దుఃఖాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మరి ఎలిమినేట్ అవుతున్న వారి గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే
రౌండ్ 2కి ఎంతమంది వెళ్తున్నారు అనేది ఇప్పుడేగా తెలిసేది. యునిక్గా లేకుండా కొంచెం రెగ్యులర్గా ఉన్న ఫుడ్ ఐటమ్ వల్ల టేస్ట్ కొంచెం బాగున్నా కూడా యూనిక్ ఫుడ్ ఐటమ్ కానందువల్ల మేము ఎలిమినేట్ చేస్తున్న ఫస్ట్ జోడీ టేబుల్ నంబర్ 3 మానస అండ్ నిరూప. ఒకే ఒక్క పాయింట్తో చాలా తక్కువ స్కోర్ తెచ్చుకున్నారు, లేకపోతే మీరు కూడా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేవారు. ఆ జోడీ ఎవరంటే టేబుల్ నెంబర్ 4 సౌజన్య అండ్ విజయలక్ష్మి. ఇంకా బాగా చేయాలి, ఇంకా మీరు పార్టిసిపేట్ చేయాలి ఇందులో. చాలా ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, మరి ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్లో ఒక రౌండ్ అయిపోయింది. ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, అంటే 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మరి సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి మిమ్మల్ని చూస్తుంటే చాలా టెన్షన్గా, చాలా భయంగా కలుస్తున్నారు. ఏం భయంగా ఏం లేరు, వాళ్ళు చాలా తొందరగా చేయాలని అదిగా ఉన్నారు, ఇదిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ డాన్స్ చేయాలి. కాదు, వాళ్ళు డాన్స్ చేయాలంటే ముందు మన మహతి గారు ముందుకు వచ్చి డాన్స్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ సెకండ్ రౌండ్. 4 టీమ్స్, 8 మెంబర్స్. మా టేబుల్ పైన 4 ప్లేట్స్ ఉన్నాయి. ప్రవీణ అండ్ అనురాధ గారు, దీని కింద ఏముంది? చికెన్. చికెనే, కోడి కోసేద్దామనే. ఇక్కడ ఉన్న 4 ఇంగ్రీడియంట్స్లో ఒక ప్లేట్ని రివీల్ చేసి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీ అందరికి ఇస్తాం. సేమ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అందులో. ఇచ్చిన తర్వాత మీరు దాంతో మీరు కట్ చేసుకోవడం కానీ లేకపోతే మీరు ఫ్రై చేయడం కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. 2 నిమిషాల తర్వాత ప్లేట్ నెంబర్ 2 అది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఇస్తాం. దాన్ని మీరు ఫస్ట్ తీసుకున్న దానికి ఎలా యాడ్ చేస్తారనేది మీ నాలెడ్జ్ ప్రకారం ఉంటుంది. అలాగే ప్లేట్ నెంబర్ 3 అండ్ ప్లేట్ నెంబర్ 4 అలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క ప్లేట్ నుండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీకు ఇస్తాం. ఫైనల్గా 8 నిమిషాలు అయిపోయేసరికి లాస్ట్ ప్రోడక్ట్ మీరు ఏదైతే తీసుకున్నారో దానికి ఫస్ట్ తీసుకున్న 3 ప్రోడక్ట్స్ అన్నిటినీ కలిపి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ పైన మీ మార్క్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారా లేకపోతే ఇక్కడే టాటా బై బై చెప్పేసి ఎలిమినేట్ అయిపోతారా అనేది కూడా అక్కడే తెలుస్తుంది. సో ఆర్ యూ రెడీ ఫర్ దిస్? ఓకే, సో ముందుగా ఆ రెడ్ క్లాత్ని మేము రివీల్ చేస్తాం. బీన్స్. ఇప్పుడు ఈ బీన్స్ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ ఇస్తున్నాను. మీరు దీంతో ఏం స్టార్ట్ చేస్తారో చేసుకోండి. తర్వాత 2 నిమిషాల తర్వాత గ్రీన్ బౌల్లో ఏముందో మీకు తెలుస్తుంది. 1 2 3 గో. ఇప్పుడు ప్లేట్ 2 రివీల్ చేస్తున్నాం మేము. క్యాప్సికమ్ వచ్చిందండి. సెకండ్ ఇంగ్రీడియంట్ ఈ రౌండ్లో మీకు క్యాప్సికమ్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ బీన్స్ వచ్చాయి. మీరు ఆలోచించండి దీంతో ఏం చేయొచ్చు అని, ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏం రావచ్చు అనేది కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. మీరేం చేస్తున్నారండి? ఆల్రెడీ కర్రీ చేసేసింది. కర్రీయా? కాదు, ఇప్పుడు దానికి మేము చికెన్ ఇచ్చామనుకోండి లాస్ట్లో, అలా అప్పుడు ఏం చేస్తారు లాస్ట్కి? చికెన్ ఇవ్వరని. నాన్ వెజ్ తినరా? తింటాను, సూపర్గా తింటాను. సూపర్గా తిన్నప్పుడు మరి చేయడానికి ఏముంది? ఓన్లీ వెజ్. ఓకే, చూద్దాం. థర్డ్ ఇంగ్రీడియంట్ రివీల్ చేస్తున్నాము.
థర్డ్ ఇంగ్రీడియంట్ ఈజ్ చీజ్. ఇప్పుడు మీ మొహాలు తెల్లబోయాయి. క్యాప్సికమ్, ఇదివరకు vegetables. బీన్స్, చీజ్ ఏమిటి కాంబినేషన్ అనుకుంటున్నారు? టేబుల్ నెంబర్ 4. ఏమండి చికెన్ అన్నారు కదా, తీసుకోండి. ఇంకొక 10 సెకండ్స్లో మేము 4th ఇంగ్రీడియంట్ని కూడా రివీల్ చేస్తాము. ఈ దానిపైనే మీరేం ఫుడ్ చేస్తున్నారో డిపెండ్ అయి ఉంటుంది. పిజ్జా. పిజ్జా. నేను చెప్తాను. అదేంటంటే రోటీ పిజ్జా మాది. రోటీ పిజ్జా ఫాస్ట్గా రెడీ అవుతుందని అలా చేసి రెడీగా పెట్టాము. దాన్ని ఏంటంటే మీరు కొంచెం లైట్గా రోస్ట్ చేయాలి. మీరు వేరుగా కర్రీ చేస్తున్నారు కదా టాపింగ్, దానిపైన మీరు అప్లై చేసి బాండీలో పెట్టేసి మూత పెట్టండి. దాన్ని బాగా మెల్ట్ అయిన తర్వాత తీయాలి. ఎవరు బాగా చేస్తారో నేను చూస్తాను. సో 5 నిమిషాల్లో ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది. ఇంకొక 4 నిమిషాలు ఉంది మీకు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది కదా అభి. అదిరిపోతుంది. కానీ పిజ్జా టేస్ట్ ఎలా వస్తుందో ఆ బ్రెడ్ పైన కూడా డిపెండ్ అవుతుంది వీళ్ళు పెట్టే దానిపైన. సో చూద్దాం. ఏం ఓకే, చేస్తున్నారు వీళ్ళు? పిజ్జా చేస్తున్నాం. మీరేంటి బేకరీలో పని చేస్తారా? పిజ్జా బాగా అలవాటు ఉందా? ఇంతవరకు నేను పిజ్జా టేస్ట్ చేయలేదు తెలుసా మీకు? టేస్ట్ చేయడం కాదు, మరి వంట లేదు అసలు. చేయలేదు. మామూలుగా అంటే ఒక చికెన్ కర్రీని చికెన్ లాగా చేస్తేనే బాగుంటుందండి. అది అదే అంటున్నాను, ఎందుకంటే టేస్ట్ చేయలేదు అంటున్నాను. ఇంతవరకు చేయలేదంటున్నావు, ఎలా చేస్తావు? చేస్తాను, మీరు చూడండి. ఈ టేబుల్ మీద నాకు గ్రేట్ కదా. ఈ టేబుల్ మీద నాకు ఎందుకో డౌట్ గా ఉంది. తినలేదు అంటున్నారు కానీ చేస్తున్నారు. ఒకవేళ మీకు కాబోయే హస్బెండ్ ఇటాలియన్, కాంటినెంటల్ లేకపోతే లెబనీస్ అలాంటి కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ చేయాలంటే చేస్తారా? నేర్చుకొని చేస్తా ఖచ్చితంగా. కానీ తప్పకుండా చేసి చూపిస్తారు. లేకపోతే నాకు వచ్చింది ఇంతే తిను అంటారు. నాకు కొత్త కొత్తవి నేర్చుకోవాలంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. ఖచ్చితంగా నేను వెరీ గుడ్, చాలా ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడైనా చేసి పెట్టారా మీ ఆయనకి? నేనేం చేయను మా ఆయనకి. ఆ, మరి ఆయన మీకు చేసి పెడతారా? ఆయన కూడా చేయరు. దారుణం. ఏదో గాలి పీల్చి బతుకుతున్నానండి. మరీ టూ మచ్. మామూలుగానే ప్రొడ్యూసర్ అయిపోలేదు మీరు. రండి రండి. టేస్ట్ బాగుండాలి, చూడగానే నోరూరించేలా ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తాము. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. ప్లేట్స్ అన్ని తీసుకురండి ఇక్కడికి. ఓకే, మాది గారు చెప్పారు కాబట్టి ప్లేట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేయండి. ఫాస్ట్ గా. టేస్ట్ చేసి మా జడ్జెస్ టేస్ట్ చేసి దేనికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెప్తారు. దానికంటే ముందు మీరు ఇన్ని సినిమాలు చేశారు, సినిమాలతో పాటు వంటలు చేస్తూ ఇంట్లో కూడా ఒక చక్కని గృహిణి అనిపించుకున్నారు. మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి వంటల విషయంలో. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లైఫ్లో. భర్త రాగానే వంటలు చేసి పెట్టేయాలి, పిల్లలకి వంటలు చేసి పెట్టేయాలి అన్న టెన్షన్ ఒకటి ఉంటుంది. అలాంటి టెన్షన్ నాకు వంటలు తెలియకుండానే నేర్చుకుని ఆ టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే మా ఆయనకి చాలా భోజనం ప్రియుడు. తర్వాత వంట వాళ్ళు చేయకూడదు, చేస్తే రుచి పట్టేస్తారు. రుచి పట్టి అమ్మ నువ్వు చేయలేదంటారు ఆయన. అంత దూరం సీన్ ఉంది నాకు. అందుకని నిజంగా దీంట్లో మనం ఆడవాళ్ళం గెలవాలి. నేను గెలిచాను 30 సంవత్సరాలు మా ఆయనతో కాపురం చేసి. ఎనీహో నిజంగా ప్రతి ఒక్కరికి నేర్చుకుని అందరికీ తినిపించడం అనేది చాలా గొప్ప విషయం అండి. గెలిచింది గెలవలేదని వేరే విషయం. ఓకేనా? రెడీ, చూస్తాం. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి ఇప్పుడే మీకు కమెంట్స్ చెప్తారు. ఇప్పుడు మీరు చేసిన ఈ వైజాగ్ పిజ్జాలని మా జడ్జెస్ టేస్ట్ చేసి మీకు మార్క్స్ ఇస్తారు. ఓకే, మీ కమెంట్స్ చెప్పండి. రోస్ట్ అవ్వలేదు. మా మీద ప్రాణంగా కొట్టినట్టు చెప్తారేంటండి మీరు? రోస్ట్ అవ్వలేదు. రోస్ట్ అవ్వలేదు. ఈ పైన ఇది మాత్రమే బాగుంది, పిజ్జా మాత్రం యావరేజ్. టేబుల్ నెంబర్ 2 చాలా బాగుంది. అందులో ముట్టుకోకుండానే తీయగా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మాది గారు, మీరు బాగా పిజ్జాలు బర్గర్లు తినేటట్టుగా ఉన్నారు. చాలా బాగుంది.
నో కామెంట్స్. నో కామెంట్సా? టేబుల్ నెంబర్ 3. పిజ్జా మీద తిన్నట్టు లేదు, నాకు మినపరొట్టి మీద తిన్నట్టుంది. ఎందుకంటే కూర చాలా బాగుంది, పిజ్జా గట్టిగా ఉంది. అది ఎందుకని అలా వచ్చిందో నాకు అర్థం కదా. విజయరావు గారు మీరు చెప్పండి అమ్మా. మీరు అది టాపింగ్ అనేసరికి ఇది వేరుగా రోస్ట్ చేసి దానిపైన వేసారు కదా, వేసిన తర్వాత చీజ్ వేసి దానిపైన మూత పెట్టి పెట్టాలి. కాదు, 2 కలిపిన తర్వాత పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే చీజ్ మెల్ట్ అయిపోయి మీకు ఆ టేస్ట్ అంతా దీనిలోకి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు సెపరేట్ అయిపోయింది. కర్రీ వేరుగా టేస్ట్ చూడాలి, ఇప్పుడు బేస్ కూడా టేస్ట్ దానికి అందలేదన్నమాట, మసాలా రాలేదు. అట్లా 2 కలిపి 2 minutes పెట్టాలి. ఓకే, టేబుల్ నెంబర్ 4. టేబుల్ నెంబర్ 4 మేము మీతో ముందుగానే అడిగాము ఎలా చేస్తున్నారు, మీరు పిజ్జా తిన్నారా ఇంతకు ముందు అని. మీతో పాటు అలాగే టీవీ చూస్తున్న మా ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరూ కూడా పిజ్జా ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మార్క్స్ ఎలా వస్తాయో చూద్దాం. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మీరు చేసిన పిజ్జా మా జడ్జెస్ మనసుని తాకిందా లేదా, మీరు చేసిన పిజ్జా టేస్ట్ వారికి నచ్చిందా లేదా అనేది మీరు ఆల్రెడీ కమెంట్స్ ద్వారా విన్నారు. కానీ మార్క్స్ కూడా ఎలా వచ్చినాయో చూద్దాం. ఈ సెకండ్ రౌండ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా నా చేతిలో ఉంది. ముందుగా ఎక్కువ మార్క్స్ సాధించిన వారి గురించి నేను చెప్తాను. టేబుల్ నంబర్ 2 ప్రవీణ అండ్ అనురాధ. ఈ రౌండ్లో ఎలిమినేట్ అవుతున్న జంట టేబుల్ నంబర్ 4. థ్యాంక్ యూ సో మచ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మిగిలిపోయిన మీ 3 టీమ్స్ని ఇప్పుడు జంటల వారీగా కాకుండా ఇండివిజువల్గా, అంటే ఒక్కొక్క పార్టిసిపెంట్గా 6 టేబుల్స్ పైన వెళ్ళిపోతున్నారు. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ 12 మందితో స్టార్ట్ అయ్యి ఈ ఎపిసోడ్ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 6 మాత్రమే మిగిలారు. మీతో మేము థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ థర్డ్ రౌండ్లో మీరు చేసే ఫుడ్ ఐటమ్ వల్లనే మీరు మహారాణి అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇండివిజువల్గా మీ ఓన్ ఐడియాస్తో మీరు చేయాలి. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? చిన్న రిక్వెస్ట్ అండి, మీరందరూ నన్ను క్షమిస్తారని నేను భావిస్తున్నాను. అబ్బి ఉన్నాడు, బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు, బాగా జోక్స్ చేస్తాడు, వంటలు బాగా చేయిస్తాడు. ఇక్కడ అమ్మ ఉన్నారు, మహతి ఉంది. ఓకే, నేను నా మనసంతా ఇక్కడే ఉంటుంది. విశాఖపట్నం మేమందరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మాకు మీ అందరికి అభిమానం నాకు ఉంది కాబట్టి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్ అమ్మా. సో గీతాంజలి అమ్మగారు ఫస్ట్ 2 రౌండ్స్ ఉండి థర్డ్ రౌండ్కి మాత్రం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే షూటింగ్ ఉంది, వైజాగ్ నుండి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ షూటింగ్ అటెండ్ చేయాలి. కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. థర్డ్ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్ పైన 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. టొమాటోస్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యుకుంబర్, బీట్రూట్ అండ్ క్యారెట్స్. మీరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చీటీ తీసుకుంటే ఎవరికి ఏ చీటీ వెళ్తుందో ఆ ఇంగ్రీడియంట్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఏ ఇంగ్రీడియంట్ వచ్చినా దాంతో ఒక స్వీట్, ఒక హాట్, అంటే ఒక స్వీట్, ఒక కర్రీ 2 చేయాలి. ఓకే, దీంతో పాటు ఇంకా వాడుకోవడానికి మిగతా సామాగ్రి మీ టేబుల్స్ పైన ఉన్నాయి, లేదంటే ర్యాక్లో ఉన్నాయి. మరి రెడీగా? లెట్స్ స్టార్ట్ విత్ ద చీటీలు. మీరు రండమ్మా. క్యుకుంబర్, ఇప్పుడు మీ చేతిలో మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఒక స్వీట్ ఐటమ్, ఒక హాట్ ఐటమ్ చేయాలి. మీకు టైం 15 minutes మాత్రమే. సో ఈ 15 minutesలో
మీరు ఒక స్వీట్ ఐటమ్ ఒక హాట్ ఐటమ్ చేయాలి. మీకు 2 స్టవ్స్ ఉన్నాయి అక్కడ, కాబట్టి మీరు రెండు హ్యాండ్స్ యూజ్ చేసుకొని అలా 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 ఒక స్వీట్ ఒక హాట్ చేయండి. 2 మిక్స్ మాత్రం చేయకండి. టైం మాత్రం 15 మినిట్స్ మాత్రమే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, టేస్ట్ బాగుండాలి, డెకరేషన్ బాగుండాలి అండ్ ఫాస్ట్ గా 15 మినిట్స్ లోనే చేయాలి. సో ఇప్పుడు మీ చేతిలో మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని ఒక స్వీట్ ఐటమ్ ఒక హాట్ ఐటమ్ చేయాలి. మీకు టైం 15 మినిట్స్ మాత్రమే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేంటి అది చూపించండి ఒకసారి. ఏంటది? బీట్రూట్. అవి తినేస్తా, నాకు ఆకలేస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగమ్మా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో తింటాము. ఎలా రా? ఏం చేస్తున్నారు? ఇది క్యాబేజ్ తో క్యాబేజ్ హల్వా కర్రీ, ఇది హల్వా. 2 సేమ్ ఉన్నాయి అనిపిస్తున్నాయి కదా. నీకు అవి ఏమని చెప్పారు? 2 చేతులు ఇలా పట్టుకొని ఇలా ఇలా గిరికి తిప్పమన్నారు కదా. కాదు, 2 చేతులకు వర్క్ చెప్పాలి. ఇలా ఇలా మామూలుగా పాటలు పాడుతూ వంటలు చేయడం ఎప్పుడన్నా అలవాటు ఉందా నీకు? ఏం పాటలు గుర్తురావట్లేదు సార్. టెన్షన్ రావట్లేదు. చెప్పి అవే ఆలోచనలో ఒక పాట పాడవా నా కోసం? ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురింది గతమంతా కదిలేలా. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడాల్సింది. ఆవిడ ఇదిగో బాగుందండి. మీరు అలా మరి ఏం చేస్తారు పాపం? ఓకే ఓకే కంటిన్యూ. నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆవిడ కావ్య హస్బెండ్ మహేష్ బాబులా ఉంటారని చెప్పింది ఇప్పుడు దాకా, తెలుసా? మీకు చెప్పిందా పక్కన పిలిచి? అవునా? పక్కన మీరు చెప్పలే, ఇక్కడే చెప్పింది. ఓకే సరే. మీరు చాలా బిజీగా 2 కర్రీస్ 2 ఐటమ్స్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో ఒక 2 నిమిషాల్లో మాకు తెలిసిపోతుంది. వన్ మినిట్ మాత్రమే ఉంది. 1 మినిట్ ఉందండి. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. time up. Stop. సో 3వ రౌండ్ అయ్యేసరికి ఒక స్వీట్ ఒక హాట్తో మీరు ఐటమ్స్ ఏవో చేశారు. టేబుల్ నెంబర్ 1 మీ ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ 3వ రౌండ్ అయిపోయింది. 3వ రౌండ్ అయ్యేసరికల్లా మీకు ఇచ్చిన ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మీరు ఒక స్వీట్ ఒక హాట్ ఐటమ్ చేశారు. మరి ఇప్పుడు వాటిని టేస్ట్ చేసి మన జడ్జెస్ కామెంట్స్ చెప్తారు, తర్వాత మార్క్స్ ఇస్తారు. దాంతో ఈ ఎపిసోడ్కి ఎవరు మహారాణి అనేది కూడా తెలిసిపోతుంది. సో ముందుగా విజయరావు గారు, అమ్మ మీరు టేస్ట్ చేసి కామెంట్స్ కూడా చెప్పండి. దీనిలో చాలా నెయ్యి ఎక్కువ వేసేసారు. చాలా అంటే డబల్ ఉందన్నమాట. షుగర్ కూడా ఎక్కువ అయిపోయింది అన్నమాట. కర్రీ బాగుంది. ఓకే ఇప్పుడు సెకండ్ టేబుల్. కరెక్ట్గా ఉంది. నెయ్యి కూడా ఎక్కువ లేదు. టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగుంది. అన్నీ బాగుంది. 2 బాగున్నాయి. టేబుల్ నెంబర్ 3. చాలా బాగుంది. 2 బాగున్నాయి. 2 బాగుందా? డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. 2 బాగున్నాయి. చాలా గార్నిష్ చేసి చాలా డెకరేటివ్గా తెచ్చిపెట్టారు. టేబుల్ నెంబర్ 4 అనురాధ గారు. స్వీట్ బాగుంది, హాట్ కూడా బాగుంది. 2 బాగున్నాయి. ఉల్లిపాయలు ఇంకా కాలలేదు, అంతే. పచ్చగా ఉంది, కచ్చగా. అంటే మీరు కావాలని అలా చేశారా లేకపోతే అది కాలేదు? అదే తెగలాలని అలా. టేబుల్ నెంబర్ 5.
అన్నారు కాబట్టి బాగుంది. ఇదే హల్వా అని ఉంటే కానీ హల్వా మాదిరి లేదు. ఉడకాలి కదా అవునవును. హల్వా అయితే టైం లేదు. కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి బాగా నల్లగా అయిపోయాయి. మీరు చెప్పండి మాది గారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది, నాకు రెండు నచ్చింది, చాలా రెండు బాగున్నాయి. టేబుల్ నెంబర్ 6 సునీత గారు. అవే యూనిక్ అనమాట. బాగా చేసింది. రెండు బాగున్నాయి. మరి ఇది యూనిక్ కదా, అదే. యూనిక్ ఐటమ్. కడుపు నిండిపోయింది నాకు స్వీట్ అనిపించింది. సో 6 చేసిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. జడ్జెస్ టేస్ట్ కూడా చేశారు, అలా మన స్పెషల్ గెస్ట్ కూడా టేస్ట్ చేసి కామెంట్స్ చెప్పారు. ఇంకొక 2 నిమిషాల్లో మీ మార్క్స్ తెలిసిపోతాయి. ఇందులో నుండి ఎవరు ఫైనల్కి హైదరాబాద్ వచ్చి ఎవరు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ అవుతారో ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. ముందుగా సో లీస్ట్ స్కోర్లో ఉన్నవారు టేబుల్ నెంబర్ 1 బబితా, అండ్ ద విన్నర్ ఈస్ అనురాధ. $32 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు సుధారాణి గారు. మీరు కూడా వచ్చేయండి. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ ఈ వైజాగ్ ఎపిసోడ్ విన్నర్ కి ఒక సాష్ తో పాటు ఈస్టర్న్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వబడుతుంది. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ మీ ముందుకు మళ్ళీ వస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో కొత్త ప్రదేశంలో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.